హాయ్ గైస్, నేను మీ మనీషాని. ఈరోజు మనం టేస్టీ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా 2 గ్లాసులు బియ్యం అయితే నానబెట్టుకోవాలండి. బిర్యానీకి కావాల్సిన సామాన్లు ఇంకా వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడైతే ఒక పెనం అయితే తీసుకొని అందులో అయితే నెయ్యి అయితే వేసుకోవాలి. తర్వాత ఆయిల్ అయితే వేసుకోవాలండి. అది బాగా హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ సామాన్లు అయితే వేసుకొని బాగా అయితే వేపుకోవాలండి ద్వారగా. తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే ఉన్నాయి కదా, పచ్చిమిర్చి, అవి కూడా వేసుకుని బాగా అయితే వేపుకోవాలి. అవి ద్వారగా వేగిన తర్వాత టమాటోస్ ఇంకా క్యారెట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసుకుని బాగా అయితే ద్వారగా అయితే వేపుకోవాలండి. ఇవి కూడా బాగా ద్వారగా వేపుకున్న తర్వాత మనం వాటర్ అయితే వేసుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసు వాటర్ వేసుకోవాలి. అలా మనం ఎన్ని గ్లాసులు అయితే తీసుకున్నామో అన్ని గ్లాసుల వాటర్ అయితే డబల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే గరం మసాలా అయితే వేసుకోవాలండి. తర్వాత మసాలా అయితే వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా అయితే వేసుకోవాలి. వేసుకుని బాగా అయితే గట్టితో అయితే అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. తర్వాత మనమైతే ఒక 1 అవర్ ఆగి మూత అయితే పెట్టాలి. వాటర్ బాగా మరిగిన తర్వాత నానబెట్టిన రైస్ అయితే వేసుకోవాలండి. మనం నానబెట్టుకున్న బియ్యం అయితే వేసుకోవాలండి. వేసుకుని తర్వాత దానిపైన కొత్తిమీర అయితే అటు ఇటు జల్లుకుని పెట్టుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. స్మెల్లే మాకు బిర్యానీ అయిపోయినట్టు అనిపిస్తుందండి. ఇప్పుడైతే మూత అయితే పెట్టుకోవాలండి. ఒక 45 మినిట్స్ అలా ఉంటే బిర్యానీ అయితే బాగా ఉడుకుతుంది. బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. చూడండి, టేస్టీ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్ అనేది ఉంటుంది బిర్యానీ. బాయ్. నెక్స్ట్